ఇటు బాన్స్వాడలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇండియా కేసీఆర్ ఇచ్చిండు కదా, ఈయన ఏమని ఇచ్చిండా? ఈయన ఇంటనక పొలం అమ్మిండా? యాడికెళ్ళి ఇచ్చిండు? ఆ రోజు కేసీఆర్ గారు నువ్వు మంకు పట్టు పడితే పెద్ద మనిషి కదా, నాకు దగ్గరోడు కదా, మంచిగా నిజామాబాద్ జిల్లాలో ఏమైనా సహాయపడతాడేమో అంత పార్టీకి గాని ప్రజలకు గాని అని చెప్పి ఒక్క బాన్స్వాడ నియోజకవర్గానికే 10,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు. అవన్నీ కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు తప్ప పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఇండ్లు కాదు, మర్చిపోకుండ్రి. అట్లాగే నేను ఒక మొత్తం కేసీఆర్ గారు 10 ఏళ్ల ప్రభుత్వంలో బాన్స్వాడ నియోజకవర్గంలో 10,000 కోట్లతో అభివృద్ధి చేసిండు. ఇవాళ నేను పోచారం శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నా, అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో 10,000 కోట్ల అభివృద్ధి జరిగింది. నేను కావాలంటే ఊరంతా ఫ్లెక్సీలు పెడతా. ఏం పనులు చేసినాం మేము ఆనాడు? సిద్ధాపూర్ రిజర్వాయర్, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్, జకోలా లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ చేసినాం. నువ్వు ఇవాళ కాంగ్రెస్ లో వచ్చినాక ఏం చేసినావు బాన్స్వాడకు చెప్పగలుగుతావా? ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినావు చెప్తావా? ఆ రోజు ఇచ్చిన జీవోలు తప్ప, ఆ రోజు చేసిన పనులు తప్ప కొత్తగా ఒక్కటన్నా అయిందా? ఆలోచన చేయండి. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటి ఇయ్యాలా? మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకేంది? మరి 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఏం చేసిరు? 2 ఏళ్ళు అధికారంలో ఉండి ఎవరికి ఉపయోగపడ్డారు? రైతుకు ఉపయోగపడ్డావా? మా ముస్లిం సోదరులకు ఉపయోగపడ్డావా? లేదా గిరిజనులకు ఉపయోగపడ్డావా? ఎస్సీలకు ఉపయోగపడ్డావా? చెప్తివి కదా పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అంటివి. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా, దళిత బంధు గిరిజన బంధు అంటివి. 12 పైసలు ఇచ్చినవా ఎవరికన్నా? ఎక్కడన్నా ఒకరికి ముట్టిందా? మైనారిటీ బంధు ఇస్తా అంటివి, మైనారిటీలకు 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అంటివి, వాళ్ళకు కూడా ఇయ్యాల మోసం చేస్తేవి. అందుకే నేను అంటున్నా, ఆలోచించి ఓటేయండి 11 తారీఖు నాడు. మన కాడ పైసలు లేకపోవచ్చు పోచారం లెక్క, ఎందుకంటే అక్కడ ఆంబోతులు దున్నపోతులు ఏమో ఉన్నాయట. రేవంత్ రెడ్డి చెప్తుండే, నాకు ఎరగలేదు, నేను అంటలేను. నేను పెద్ద మనుషులను తిట్టే అలవాటు నాకు లేదు. రేవంత్ రెడ్డి తిట్టిండు, రేవంత్ రెడ్డి చెప్పిన పేర్లే నేను చెప్తున్నా. ఆంబోతులు దున్నపోతులు అట. మరి ఆంబోతులు దున్నపోతులు తిన్నవి సాలదన్నట్టు ఇవాళ పైసలు ఇచ్చి మీ దగ్గరకు వస్తారు. మా ఆడబిడ్డలందరూ నేను ఒకటే కోరుతున్నా, యాద పెట్టుకొని ఒకటే మాట, వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి పంపిన లంగ పైసలు బాగున్నాయి వాళ్ళ కాడ. వచ్చి చేతిలో 1000 రూపాయలు పెడతారు. మీరు ఏం చేయాలి ఎరికేనా? 1000 రూపాయలు ఇస్తే మెల్లగా అడుగురి, బిడ్డ 1000 రూపాయలు ఇచ్చినవు సంతోషం, మరి మిగిలిన 99,000 ఎప్పుడు ఇస్తావురా అని అడుగురి. అంటే వాడు మిగిలిన 99,000 దాకా నేను ఏమైనా బాకీ ఉన్నానా నీకు అంటాడు. అవు బిడ్డ బాకీ ఉన్నావు, మీరు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా నెలకు 2,500 ఇస్తా అన్నాడు కదా, మరి 26 నెలలాయే కదా బిడ్డ, 1,05,000 వేయాలి నువ్వు. మరి 1000 రూపాయలు అయితే మిగతా 1,04,000 ఎవడిస్తాడరా? పోచారం శ్రీనివాసరెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాన్ అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు కొడుక, ఎప్పుడు ఇస్తాడు అని అడుగుండ్రి. రెండోది మజబూర్ చేస్తారు మీకు. ఏమంటారు? చేతిలో 1000 రూపాయలు పెట్టి నువ్వు ప్రమాణం చేయి అలా దేవుని పటం పెడతారు నీ ముంగట పెట్టి, దాన్ని చేయి జాప్ అంటారు. మీరు చేయి జాపాలి, మంచిగా చేయి జాపి కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రమాణం చేయమంటే చేయాలి. మనసులో ఏమనుకోవాలి? తుప్పాలు అనుకోవాలి. అప్పుడు ప్రమాణం లేదు, విమానం లేదు, ఏం ఫరక్ పడది. మంచిగా మోసాన్ని మోసంతోనే జయించాలి. ఇక్కడ ఉన్న మోసగాడు ఎమ్మెల్యే కేసీఆర్ కే మోసం చేసిండు. ఆయనకు మీరు మోసం చేస్తే దేవుడు కూడా మీకు ఆశీర్వాదం ఇస్తాడు. అల్లా ఆప్కో ఆశీర్వాద్ దేగా. ఆయనకు బక్కా మోసం చేయాలి. 1000 రూపాయలు ఇస్తే 2,000 ఇయ్యని తీసుకోవాలి, 2,000 ఇస్తే 4,000 ఇయ్యని తీసుకోవాలి. కానీ ఓటు ఎవరికి వేయాలి? మంచి చేసిన కేసీఆర్ సార్కి వేయాలి, కారుకి వేయాలి. మళ్ళా గరీబుల సర్కారు తెచ్చుకోవాలి. అది హిందువులైనా ముస్లింలైనా కేసీఆర్ అందరినీ 2 కళ్ళలాగా చూసుకున్నాడు. केसीआर साहब ऐसे लीडर है जो मजहब के नाम पे कभी सियासत नहीं करे. हमारे मुसलमान भाइयों से बहनों से मेरी गुजारिश है, कभी मखदूम मयूद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चलेते चलो, सारे जमाने को साथ लेके चलो. केसीआर ऐसे लीडर है जो हर किसी को साथ लेके गए. आपके बच्चों की आला से आला तालीम के वास्ते टिमरी स्कूल लगाए केसीआर साहब. खवातीनों के वास्ते 97 स्कूल और हमारे नौजवान बच्चों के वास्ते 104 स्कूल, कुल मिला के 208 स्कूल आपके बच्चों के वास्ते उन्होंने लगाए. उनमें करीब हमारे बच्चे 1,60,000 बच्चे पढ़ते थे. आज क्या हालत है उन गुरुकुल स्कूलों की, टिमरी स्कूलों की? वहां पे आज ठीक से पानी भी और ठीक से आज खाना भी नहीं दिया जा रहा है कांग्रेस की हुकूमत में. मैं आपको याद दिलाना चाहता हूं, केसीआर साहब ने आपके बच्चों के वास्ते, आपके रीत और रिवाज को इज्जत देने के वास्ते रमजान के दौरान आपको रमजान तोहफा दिया. आज ना रमजान तोहफा है, ना आपकी इज्जत की जाती है इस हुकूमत में. और ये ऐसी हुकूमत है
मिली जुली सरकार है, जॉइंट वेंचर गवर्नमेंट है कांग्रेस और बीजेपी की। आप देखिए ऊपर राहुल बाबा है, राहुल बाबा क्या बोलते? चौकीदार चोर है बोलते। कौन है चौकीदार? कौन है चौकीदार? मैंने बोल रहा हूं राहुल बाबा बोलते चौकीदार चोर है। रेवंत बाबा क्या बोल रहे? फिर रेवंत बाबा बोल रहे नहीं, चौकीदार चोर नहीं है, हमारे बड़े भाई।